తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా పార్టీ నాయకులకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న చర్యలు, చేస్తున్న అభివృద్ధి, సాధిస్తున్న పెట్టుబడులు వంటి వాటిపై ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, ప్రచారం చేయాలని చంద్రబాబు చెప్పారు. అయితే ఏ నాయకులు ఎలా పనిచేస్తున్నారు, ఏ నాయకులు ఎలా ఉన్నారు, ఎంతమందిని కలుస్తున్నారు అనే విషయాలను క్షేత్రస్థాయిలో చంద్రబాబు పరిశీలన చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ను తెప్పించుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు కీలక విషయం తెలిసిందే. సంక్షేమ పథకాలపై ప్రజలకు ఆశ ఉన్నప్పటికీ ఒకవేళ ఇవి అమలు చేయకపోతే తాము ఇబ్బంది పడతామేమో అనే ఆవేదన, కొంతవరకు బెరుకు కూడా టీడీపీలో కనిపించింది. కొంతమంది మంత్రులు కూడా ఇదే వ్యాఖ్యలు కొన్నాళ్ల కిందట చేశారు. పథకాల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని కూడా ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. కానీ తాజాగా గడిచిన 5 రోజుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల వద్దకు వెళుతుండడం, వారి నుంచి ఫీడ్బ్యాక్ వస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు కీలక విషయం తెలిసిందట. ఇంతకీ తెలిసిన కీలక విషయం ఏమంటే, పథకాలు వచ్చినా రాకపోయినా మళ్లీ చంద్రబాబు రావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నట్టు నాయకులకు అర్థమైందట. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా గ్రహించారు. దీనికి ప్రధాన కారణం మహిళలు అని. మహిళా లోకం మళ్లీ చంద్రబాబే రావాలని కోరుకుంటున్నారనే ఫీడ్బ్యాక్ వచ్చిందట. దీంతో పాటు తమకు పథకాలు అందినా అందకపోయినా మళ్లీ బాబు గారికే ఓటేస్తామని తేల్చి చెప్పినట్టు చంద్రబాబుకు సమాచారం అందిందని సమాచారం. ఈ వార్త తెలిసిన తర్వాత మరింత ఉత్సాహంగా వర్క్ చేయాలని నాయకులకు, మంత్రులకు ఆదేశాలు జారీ చేశారట చంద్రబాబు.